కమల్ హాసన్ నిర్మించిన అమరన్ సినిమా దీపావళి కానుకగా విడుదలై 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయి విజయాన్ని అందుకున్న తమిళ చిత్రం మరేదీ లేకపోవడం కోలీవుడ్ వర్గాలకు ఆనందాన్ని కలిగించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా రాజ్ కుమార్ పెరియాస్వామి తెరకెక్కించిన ఈ సినిమా పలు విమర్శలను, నిరసనలను తట్టుకుని నిలబడ్డం అభినందించాల్సిన విషయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాను విడుదలకు ముందే తమిళనాడు సీఎం స్టాలిన్ చూసి ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జాయింట్ మూవీస్ ద్వారా ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎన్సీసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. ఈ సినిమాకు థియేటర్లో లభిస్తున్న ఆదరణ కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను వాయిదా వేశారు. నటుడు మోహన్ లాల్ చిత్ర నిర్మాణ రంగంలో ఉన్నాడు. కానీ ఇంతవరకు మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నది లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన తొలిసారి బరోజ్ అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించారు. వాస్కోడి గామాలో దాగి ఉన్న నిధిని కాపాడిన జినీ పాత్రను ఇందులో మోహన్ లాల్ పోషిస్తున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్గా జిజో పున్నూసే రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం. ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ మూవీ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు మోహన్ లాల్ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా రానున్న బరోజ్కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. నిజం చెప్పాలంటే ఒకప్పుడు సూపర్ హిట్గా నడిచిన కథను మళ్లీ తీయడమే ఓ సాహసం. అందున అది ఓ భక్తిరస చిత్రమైతే ప్రస్తుత పరిస్థితుల్లో మరింత వీరోచితమనాలి. అలాంటి సాహసం చేస్తున్న వారెవరంటే మంచు విష్ణునే చెప్పాలి. కాళహస్తీశ్వర మహత్యం కథను ఒకప్పుడు కన్నడ రాజ్ కుమార్, తరువాత కృష్ణంరాజు తెరకెక్కించి విజయం సాధించారు. ప్రస్తుతం అదే కథతో కన్నప్పను రూపొందిస్తున్నారు మంచు విష్ణు. ఆయన తండ్రి మోహన్ బాబు నిర్మిస్తోన్న కన్నప్పలో టైటిల్ రోల్ను మంచు విష్ణు ధరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నప్ప డిసెంబర్లో రానుందని వినిపించింది. నవంబర్ 23న పుట్టినరోజు జరుపుకుంటున్నారు విష్ణు. ఈ సందర్భంగానైనా కన్నప్ప జనం ముందుకు వచ్చేది ఎప్పుడో తెలియజేస్తారని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి కన్నప్ప పాత్రలో మంచు విష్ణు ఏ తీరున ఆకట్టుకుంటారో చూడాలి. అక్కినేని నటవంశం 3వ తరం హీరోగా నాగచైతన్య తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికే 20కి పైగా చిత్రాల్లో నటించిన నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్లోనూ మురిపించారు. ప్రస్తుతం తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు. ఈ బర్త్డే తరువాత నాగచైతన్య మరోమారు పెళ్లిపేటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో శోభిత ధూళిపాళ్లను నాగచైతన్య పెళ్లాడనున్నట్టు సమాచారం. నాగార్జున అభిమానులందరూ నాగచైతన్య నటించిన తండేల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరో హిట్ను చేతూ పట్టేస్తారని ఫ్యాన్స్ అభిలషిస్తున్నారు. మరి నాగచైతన్యకు తండేల్ ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ప్రాణం ఖరీదు. ఆ చిత్ర నిర్మాత క్రాంతికుమార్ అప్పట్లోనే చిరంజీవిలోని స్పార్కును గుర్తించారు. ఆ తరువాత చిరంజీవితో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, శివుడు 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 వంటి చిత్రాలు నిర్మించారు. ఆపై స్వాతి చిత్రంతో దర్శకుడైన క్రాంతికుమార్ మంచి పేరు సంపాదించారు. క్రాంతికుమార్ దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం అగ్నిగుండం. చిరంజీవి, సుమలత జంటగా తెరకెక్కిన అగ్నిగుండం చిత్రం 1984 నవంబర్ 23న జనం ముందు నిలిచింది. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన కొన్ని పాటలు అలరించాయి. ఈ చిత్రాన్ని క్రాంతికుమార్ నిర్మించి దర్శకత్వం వహించారు. నిర్మాతగా అంతకుముందు చిరంజీవితో విజయాలు చూసిన క్రాంతికుమార్ దర్శకునిగా ఆయనతో ఆ మ్యాజిక్ చేయలేకపోయారు. అగ్నిగుండం జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.